జై శ్రీరామ్ గురూజీ. జై శ్రీరామ్. గురూజీ, గోమయం అంటే అదే గోపేడ యొక్క విశిష్టత, అదేవిధంగా గోపేడకి ఈ ధరణికి భూమాతకున్న సంబంధం ఏంటో ఒకసారి మీ మాటల్లో వివరిస్తారా? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామాదుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. జయ శ్రీరామ్. జయ గోమాత. శ్రీరామదూత గోకుల గోశాల, చిన్నాపూర్ గ్రామం, మాక్లూర్ మండల్, ఇందూర్ జిల్లా, తెలంగాణ. మన శ్రీరామదూత గోకుల గోశాల కో ఫౌండర్ శ్రీ కేతన్జీ గారు ఇప్పుడు మనకి గోమయం ఆవు పేడ యొక్క విశిష్టత ఏంటి, ఆవు పేడకి ఈ భూమికి ఉన్న సంబంధం ఏంటని అడిగారు. అయితే వేదం ఏమంటుందంటే గోమయే వసతే లక్ష్మి, ఆవు పేడలో శ్రీలక్ష్మి నివాసం ఉంటుందని చెప్పి వేదం చెప్తుంది. లక్ష్మి అంటే ఏంటి? మనందరికీ కనిపించేది భౌతిక ధనం, డబ్బు మాత్రమే. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్థై 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 నమో నమః. యాక్చువల్లీ నిజానికి ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండి మనశ్శాంతి ఉంటుందో ఆ డబ్బులో అమ్మవారు మహాలక్ష్మీదేవి ఉంటున్నట్టు. డబ్బు ఉండి కూడా కట్టలు కట్టలు డబ్బులు పక్కన ఉండి కూడా మనశ్శాంతి లేకపోతే ఆ డబ్బు రద్దీ పేపర్తో సమానం అని చెప్పి వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది, శాస్త్రవచనం ఇది. అయితే ఆవు పేడలో శ్రీలక్ష్మి ఏ రకంగా ఉంటుంది? ఆవు పేడను కనుక మనం ల్యాబ్ ఎనాలిసిస్కి పంపించినట్టయితే 18 రకాల స్థూల సూక్ష్మ పోషకాలు, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు మొత్తం కలిపి 18 రకాల స్థూల సూక్ష్మ పోషకాలు గోమయంలో ఉన్నాయని చెప్పి మనకి ల్యాబ్ ఎనాలిసిస్ కూడా చెప్తుంది ఆవు పేడలో. ఈ ఆవు పేడ ఎప్పుడైతే భూమి మీద ఇప్పుడు రసాయనిక ఎరువులతోటి పంటలు పండిస్తున్నారు, ఈ పండియటం వల్ల జైసే అన్ వైసే మన్ శాస్త్రవచనం, ఆహార శుద్ధి లేకుండా విచార శుద్ధి ఉండదు. కాబట్టి ఇదేదైతే ఆవు పేడతోటి పండిన పంట ఎప్పుడైతే మనం తింటామో, గోవు యొక్క పంచగవ్యాల్లో ఈ గవ్యాస్ ఎప్పుడైతే భూమి మీద పడి ఆ గవ్యాస్ ద్వారా పండిన పంటని, గో ఆధారిత పంటని మనం తింటామో మన విచారం కూడా శుద్ధి ఉంటుంది. ఆహారంతో పాటుగా మన విచారం కూడా శుద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఆవు పేడలో ఒక మృత్తికలో మట్టిలో ఎంతైతే న్యూట్రియంట్స్ మనకి పోషకాలు ఉంటాయో, ఒక శుద్ధమైన మట్టిలో అన్ని రకాల పోషకాలు కూడా గోమయంలో మనకి లభిస్తాయి. కాబట్టి ఆవు పేడని కనుక మనం పొలాల్లో వేసి మనం గో ఆధారిత వ్యవసాయాన్ని చేయగలిగితే మనం తీసుకునే ఆహారం కూడా శుద్ధిగా ఉంటుంది. మన బాడీకి మొదటి మెడిసిన్ ఏదైతే ఉందో అది గో ఆధారిత పండిన పంట ఏదైతే ఉంటుందో గో ఆధారితంగా, అదే మనకి బాడీకి మొదటి మెడిసిన్. ఎటువంటి రోగాలని రాకుండా చేస్తూ మనకి పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ ఆయుష్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండిన పంటని ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ ప్రొడక్షన్ కూడా అదే అవుతుంది. కాబట్టి ఈ మధ్య మన ఇందూర్ రైతులు కూడా గ్రామ భారతి అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మన దాత్రిక పాండురంగ గారు కానీ వీరందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం వైపు అందరు రైతుల్ని ప్రేరేపితం చేస్తున్నారు. మీ అందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండిన పంట తినే ప్రయత్నం చేస్తూ ఆరోగ్యంగా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి భారతీయుడు కూడా మజబూత్ ఉండాలని చెప్పి తుకుడోజీ మహారాజ్ గారు అన్నట్టు తన్ మన్ ధన్ సే సదా సుఖీ హో భారతదేశ హమారా. ఇది మనందరి సంకల్పం కావాలి. జై శ్రీరామ్. జై గోమాత.